సినిమాలను ఓటీటీ చంపేస్తుందా అంటే నిజంగానే అవును అనే సమాధానమే వస్తుంది. ఏ సినిమా అయినా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తుందని తెలిసాక ఎందుకు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ వరకు వస్తారు చెప్పండి. పైగా మన టికెట్ రేట్లు కూడా భారీగానే ఉంటాయి. అందుకే ఓటీటీలోకి వచ్చాక చూసుకుందాలే అనుకుంటున్నారు వాళ్ళు. ఓటీటీ విండో అనేది ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది ఇండస్ట్రీలో. ముఖ్యంగా తెలుగు, కన్నడ చిత్రాల నిర్మాతలు సినిమా థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి తీసుకురావడం విమర్శలకు దారితీస్తోంది. హిట్, ఫ్లాప్ అనే తేడా లేకుండా ఈ ట్రెండ్ను అనుసరించడం వల్ల థియేటర్ల ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ మధ్య ఓజీ, లిటిల్ హార్ట్స్, మిరాయ్ వంటి సినిమాలు తక్కువ టైంలోనే ఓటీటీలోకి వచ్చాయి. కాంతారా చాప్టర్ 1 ఇంకా థియేటర్లోనే ఉండగానే అక్టోబర్ 31న డేట్ అనౌన్స్ చేశారు. అయితే బాలీవుడ్, మల్లీవుడ్ ఇండస్ట్రీలు మాత్రం 6 నుంచి 8 వారాల థియేట్రికల్ విండోను పాటించడానికే ప్రయత్నిస్తున్నాయి. తెలుగు, కన్నడ ఇండస్ట్రీల్లో ఈ విధంగా తక్కువ సమయంలోనే ఓటీటీ విడుదలకు మొగ్గు చూపడానికి ముఖ్య కారణం ఆర్థిక పరమైన భద్రత. కోవిడ్-19 తర్వాత చాలా వరకు ఓటీటీ ప్లాట్ఫామ్లు పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చేసి 20 నుంచి 30 రోజుల్లోపే సినిమాను స్ట్రీమింగ్ చేయడానికి హక్కులు సొంతం చేసుకుంటున్నాయి. దీనివల్ల నిర్మాతలు సినిమా విడుదల కాకముందే లేదంటే విడుదలైన కొద్ది రోజులకే తమ పెట్టుబడిలో అధిక భాగాన్ని తిరిగి పొందగలుగుతున్నారు. ఒకవేళ సినిమా థియేటర్స్లో ఫ్లాప్ అయితే ఓటీటీ డీల్ పూర్తయిన వాళ్లకు అది సెక్యూరిటీగా ఉంటుంది. తద్వారా నష్టాలు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఈ లాభాల వల్లే నిర్మాతలు తమ సినిమా థియేటర్లో ఎంతకాలం నడుస్తుంది అనే దానికంటే ఎంత త్వరగా దాన్ని ఓటీటీకి ఇస్తున్నాం అనే దానిపైనే ఫోకస్ పెడుతున్నారు. మరోవైపు థియేటర్స్లో 4 వారాలు చాలు అని నిర్మాతలు భావించడానికి బలమైన కారణాలు ఉన్నాయి. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా 4 వారాల్లో దాని థియేట్రికల్ రన్ ముగిసిపోతుందని చాలా మంది నిర్మాతలు అంచనాకొచ్చేశారు. మహా అయితే తొలి 10 రోజులు జనం చూస్తారు. అది కూడా సినిమా బ్లాక్ బస్టర్ అయితే. అదే గాని ఫ్లాప్ అయిందంటే రెండో రోజుకే ఖాళీ. పెద్ద సినిమాలు కూడా 2 వారాల్లోనే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టుకుంటున్నాయి. ఆ తర్వాత చూసేవాళ్లు కూడా ఉండట్లేదు. ఈ పరిస్థితుల్లో ఎక్కువ కాలం ఓటీటీ విడుదలను వాయిదా వేస్తే ఆ సినిమాకున్న క్రేజ్ తగ్గిపోయే అవకాశం ఉంది. అందువల్ల మంచి హైప్ ఉన్నప్పుడే ఓటీటీలోకి తీసుకురావడం ద్వారా ఎక్కువ మంది వీక్షకులను ఆకర్షించి ఓటీటీ ప్లాట్ఫామ్లతో చేసుకున్న డీల్కు మరింత విలువ పెంచవచ్చని భావిస్తున్నారు. అయితే బాలీవుడ్, మలయాళ చిత్ర పరిశ్రమల్లో మాత్రం 8 వారాల విండో పాటించడానికి ప్రయత్నించడం వెనుక వేరే వ్యూహం ఉంది. మల్టీప్లెక్స్ చైన్లు, ఎగ్జిబిటర్లు ఈ విషయంలో గట్టి పట్టుదలతో ఉన్నారు. సుదీర్ఘమైన థియేట్రికల్ విండో థియేటర్ల మనుగడకు అత్యవసరం అని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. ఈ 8 వారాల నిబంధన ప్రేక్షకులు సినిమాను బిగ్ స్క్రీన్ పై చూడడానికి మరింత ఎక్కువ సమయం ఇస్తుంది. ముఖ్యంగా హిందీ మార్కెట్లో మల్టీప్లెక్స్ల ఆధిపత్యం ఎక్కువగా ఉండడం, మలయాళంలో కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకు ఎక్కువ మంచి ఆదరణ చూపడం వంటి కారణాల వల్ల ఈ సుదీర్ఘ విండో అమలు చేయడం సులభమవుతోంది. తమ పాలసీలకు విరుద్ధంగా వెళ్లే బాలీవుడ్లో మన సినిమాలకు సింగిల్ స్క్రీన్స్ మాత్రమే దక్కుతాయి. మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఇవ్వరు. మొత్తం మీద ఓటీటీ టైం గ్యాప్ తగ్గడానికి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ప్రధానమైన కారణం. థియేట్రికల్ రన్ త్వరగా ముగిసిపోవడం కూడా దీనికి హెల్ప్ అవుతుంది. నిర్మాతల పరంగా చూస్తే అది లాభదాయకమే అయినా థియేటర్ల మనుగడకు ఇది ప్రశ్నార్థకమే.